ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. కాత్యాయని గారు అనంతపురం నుంచి రాస్తున్నారు. రథసప్తమి రోజున ఎలాంటి దానములు చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. రథసప్తమి నాడు ఛత్రము, పాదుకలు, ఎరుపు వస్త్రము దానం చేయాలి. అలాగే ఆవు పాలు, ఆవు నెయ్యి వీటిని కూడా దానం చేయవచ్చును. విహితమైనటువంటి దానాలలో అంటే మట్టుకు ఛత్రము, చెప్పులు ఇవి రెండు తప్పనిసరి అని చెబుతారు. అలాగే అనేక ఇతర దానాలు కూడా, దశదానాలు కూడా యథాశక్తి చేయవచ్చును. రాగి లోహంతో చేసినటువంటి చెంబు, రాగి చెంబు, రాగి గ్లాసు, రాగి పాత్ర, రాగితో చేసినటువంటి పంచపాత్ర అంటే రాగి పళ్ళెము, రాగి గ్లాసు, రాగి చెంబు, రాగి ఉద్ధరణ ఇలాగా ఉండేటటువంటి పంచపాత్రలను సేకరించి ఆలయంలో స్వామివారి సేవకై వినియోగింపబడే విధంగా అందజేయవచ్చును. అర్చకులు కూడా ఇవ్వవచ్చును. ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని కూడా దానం చేయవచ్చును. ఇందువలన ఆరోగ్యం చేకూరుతుంది. ఎరుపు రంగులో ఉండే వస్త్రము, రాగి లోహంతో చేసినటువంటి పాత్రలు, చెప్పులు, ఛత్రము అంటే గొడుగు. అంబరిల్లా అంటే లోకానికి అర్థమవుతుందేమో, ఛత్రము అంటే గొడుగు అని చెప్పుకుందాం. వాటిని కూడా పాదరక్షలను, చెప్పులను కూడా వినియోగంగా ఉపయోగపడేటట్లుగా దానం చేయాలి. గురుగారు, మరొక సందేహం అండి. రాము గారు ఒంగోలు నుంచి రాస్తున్నారు. కుజదోషం, శనిదోషం మాదిరిగా సూర్యదోషం కూడా ఉంటాయా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అన్ని గ్రహాలు కూడా శుభము, అశుభము రెండు ఫలాలను ఇస్తాయి నాన్న. సూర్యనారాయణమూర్తి వల్ల హృద్రోగము, నేత్ర రోగము ఈ రెండు రోగాలు వస్తాయి. మకరంలో సూర్యనారాయణమూర్తి రవి ఉన్నట్లయితే హృద్రోగం వస్తుంది అంటూ శుక్రధర్మ సూత్రాలు చెబుతాయి. భార్గవ సూత్రాలు, భ్రూ సూత్రాలు అంటారు. అలాగే ద్వితీయంలో సూర్యనారాయణమూర్తి కంటికి వ్యాధి, లగ్నంలో సూర్యనారాయణమూర్తి మనోదౌర్బల్యము, విపరీతమైనటువంటి దేహవేగము, కాబట్టి నేత్ర వ్యాధులకు అలాగే హృదయ సంబంధిత వ్యాధులకు కారకుడు. కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి దోషం కూడా ఉంటుంది. గోచార చక్రంలో కూడా మంచి క్షేత్రాలు, చెడు క్షేత్రాలు అందరికీ చెప్పినట్లుగా షట్ త్రిదశస్థో భాను అంటూ సూత్రం చెప్తుంది. 10, 11, 3, 6 జన్మాది లగ్నాదిగా ఈ క్షేత్రాల్లో సూర్య సంచారం ఉన్నప్పుడు క్షేమం కలుగుతుంది. ఇతర ప్రాంతాలలో ఉన్నప్పుడు క్షేమం కలగదు, వ్యతిరేక ఫలాలను ఇస్తాడు. షట్ త్రిదశస్థో భాను, షట్ త్రిదశ జన్మ సప్తక సీతాంశు అలాగా ప్రతి గ్రహానికి కూడా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 10, 11 ఈ క్షేత్రాల్లో ఉన్నప్పుడు మాత్రమే సూర్యనారాయణమూర్తి మంచి ఫలాలను ఇస్తాడు. మిగతా క్షేత్రాలలో ఉన్నప్పుడు ఇబ్బంది కలిగిస్తాడు. కనుకనే సంప్రదాయం ఎల్లప్పుడూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి అని చెబుతుంది. గురుగారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రథసప్తమికి సంబంధించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇదే ఇవాల్టి రథసప్తమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే మాకు తెలియచేయండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.